హలో ఫ్రెండ్స్, ఇషా శివురిదానా. మనమైతే ఈ రోజు సాకమోటో డేస్ ఎపిసోడ్ 1 ఎక్స్ప్లెనేషన్ కి అయితే వచ్చేసాం. చెప్పినట్టుగానే యానిమేట్ టీచర్ తెలుగు బ్రో ఇంకా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఎపిసోడ్ 1 నా దానిలో వచ్చింది కాబట్టి ఎపిసోడ్ 2 యానిమేట్ టీచర్ తెలుగు బ్రో దానిలో వచ్చింది. ఛానల్ లింక్ నేను డిస్క్రిప్షన్ లో పెడతా, తర్వాత ఎపిసోడ్ 2 చూడండి. సో ఇంక లేట్ ఏం లేకుండా ఎపిసోడ్ 1 ఎక్స్ప్లెనేషన్ లోకి అయితే వెళ్ళిపోదాం. సీన్ ఓపెన్ చేస్తే మన సాకమోటో ఆరా ఫార్మింగ్ చేసి ఎనిమీస్ ని అటాక్ చేస్తూ ఉంటాడు. సాకమోటో ప్రతి బుల్లెట్ ని డాచ్ చేసి వాళ్ళని చంపుతూ ఉంటాడు. సాకమోటో కొడతాడు సార్, కొట్లు కొడతాడు ఒక్కొక్కరిని. మనకి ఇక్కడే ఎనిమీస్ ని చంపేది ఎవరు రివీల్ చేస్తారు. ఆల్రెడీ నేను రివీల్ చేశాను అనుకోండి, మళ్ళీ రివీల్ చేస్తా. ఒకప్పుడు ఒక లెజెండరీ హిట్ మ్యాన్ ఉండేవాడు, వాడి పేరు తారో సాకమోటో. సాకమోటోని చూసి ఏ గ్యాంగ్స్టర్ అయినా భయపడేవాడు. సాకమోటోని అందరూ మెచ్చుకునేవాళ్ళు. కానీ ఒకరోజు సాకమోటో ప్రేమలో పడతాడు. ఇంకా సాకమోటో రిటైర్ అయిపోతాడు, పెళ్లి చేసుకుంటాడు, ఇంకా పిల్లలు కూడా పుడతారు. ఇంకా చివరికి బండగా అయిపోతాడు. సాకమోటోకి పెళ్లి అయిపోయిన తర్వాత తన వైఫ్ షాప్ ని చూసుకుంటూ ఉంటాడు. అప్పుడే అక్కడికి ఒక పిల్లోడు వచ్చి, నేను గనక టార్గెట్ లో కొడితే నాకు నువ్వు ఫ్రీ జ్యూస్ బాక్స్ ఇవ్వాలి అంటాడు. ఆ పిల్లోడు యారోని ఇసురుతాడు గానీ అది టార్గెట్ కి తగలదు. ఆ పిల్లోడు యారోని తీసుకునేటప్పుడు క్యాలిగ్రఫీ ఇంకో ఒక కస్టమర్ ప్యాంట్ మీద పడిద్ది. అప్పుడే ఆ కస్టమర్ ఆ పిల్లాన్ని కొడదామని చూస్తాడు, కానీ సాకమోటో ఆపేస్తాడు. ఇంకా సాకమోటో అని పెన్సిల్ తో చంపేస్తాడు. ఎస్, నిజమే, చంపేస్తాడు. కానీ అది ఇమాజినేషన్ లో. ఇంకా సాకమోటోని తిట్టుకుంటూ వెళ్ళిపోతాడు. అప్పుడే అక్కడ నువ్వు వాడి గొంతులో పొడి చంపేసావు కదా, అది నేను చూడగలను అంటాడు. వాడు చాలా రోజులైంది నేను చూసి సాకమోటో, నేనే షిన్ ద సైకిక్ ని. అప్పుడే సాకమోటో అని అటాక్ చేస్తాడు ఇమాజినేషన్ లో. నన్ను మైండ్ లో చంపమాకండి, ఇది నేనే షిన్, నీ కింద పనిచేసేవాడిని. ఇంకా షిన్ ఏమో సాకమోటో అని డౌట్లు అడుగుతూ ఉంటాడు. ఇంకా షిన్ ఏమో సాకమోటో అని మళ్ళీ హిట్ మ్యాన్ కు వచ్చేయమంటాడు. కానీ సాకమోటో దానికి ఒప్పుకోడు. షిన్ సిగరెట్ తాగుదాం అనుకుంటే సాకమోటో దాన్ని పాకెట్ నైఫ్ తో హాఫ్ గా కట్ చేస్తాడు. ఇంకా షిన్ ఏమో మనసులో, ఏంటి సాకమోటో పండుకున్నా లేకపోయినా ఆరా ఫార్మింగ్ చేస్తూ ఉంటాడు. అదే ఇంత పండుగున్నా కూడా ఇంత స్పీడ్ గా ఎలా ఉన్నాడు అని అనుకుంటూ ఉంటాడు. కట్ చేస్తే ఇక్కడ సాకమోటో ఏమో ఊర్లో అందరికి హెల్ప్ చేస్తూ ఉంటాడు, అంటే హ్యాండీమన్ అనుకోండి. కట్ చేస్తే షిన్ బయలుదేరదామని కారులోకి ఎక్కుతాడు. ఇంకప్పుడు వీడి బాస్ ఫోన్ చేస్తాడు వీడికి. ఇంకెలా బాస్ షిన్ తో, సాకమోటో మన గ్రూప్ లోంచి వెళ్ళిపోయాడు, మన రూల్ తెలియదు, గ్రూప్ లోంచి వెళ్ళిపోయాడు, చంపేయాలి, నువ్వు చంపకపోతే వేరే వాళ్ళైనా పంపించి చంపుతా అంటాడు. ఇంకెలా వీడు ఇలా సోది చెప్తూ ఉంటాడు. కానీ అక్కడ ఉంది ఎవరు, సైకిక్ పోకెమాన్ కే కింగ్ షిన్ను. Who's that Pokemon? It's Shin the Psychic. ఫస్ట్ షిన్ ఏమో సాకమోటోని చంపకూడదు అనుకుంటాడు, కానీ వేరే వాళ్ళే కూడా చంపేస్తారు, తనే చంపేద్దాం అనుకుంటాడు. ఇంకా షిన్ ఏమో గన్ను తీసుకొని సాకమోటోని చంపడానికి వెళ్తాడు. కట్ చేస్తే మార్నింగ్ సాకమోటో షాప్ లోకి వెళ్ళి గన్ తీసుకొని షూట్ చేస్తాడు. కానీ సాకమోటో తన నోట్లో ఉన్న క్యాండీ నోట్లో తీసి బుల్లెట్ ని ఆపుతాడు. షిన్ రీలోడ్ చేసి అటాక్ చేద్దాం అనుకుంటే సాకమోటో ఒక ఐస్ క్రీమ్ తో డిస్ట్రాక్ట్ చేస్తాడు. అప్పుడు సాకమోటో ఒక బాక్స్ ని డిస్ట్రాక్ట్ చేస్తాడు షిన్ ని. అప్పుడే సాకమోటో ఆ క్యాండీ రబ్బర్ లో పెట్టి ఏం చేసి కానీ షిన్ చూసి తప్పించుకుంటాడు. కానీ అటాక్ చేస్తే సాకమోటో ఒక ఐస్ క్రీమ్ ప్యాకెట్ ఇసురుతాడు. ఇంకా వెంటనే షిన్ వెనకాల వచ్చి సాకమోటో ఒక దెబ్బ కిక్కిస్తాడు. దెబ్బకి షిన్ ఎగిరిపోతాడు. షిన్ కళ్ళు తెరిచి చూస్తే షిన్ సాకమోటో ఇంట్లో ఉంటాడు. ఇంకా షిన్ కి వీళ్ళందరూ భోజనం పెడతారు. ఇంకా భోజనం తినేసి తన బాస్ దగ్గరికి షిన్ వెళ్తాడు. ఇంకా వాళ్ళ బాస్ ఏమో షిన్ తిడుతూ ఉంటాడు, నువ్వు చంపగలవు కదా, ఎందుకు చంపలేకపోయావు అని. కానీ మన షిన్ మాత్రం సాకమోటోని బతకనివ్వండి అంటాడు. సాకమోటో కోసం నా ప్రాణాన్ని తాత, నేను చచ్చిపోతా, సాకమోటోని వదిలేయండి అంటాడు. దానికి వాళ్ళ బాస్, సరే నువ్వు చచ్చిపో, సాకమోటోని వదిలేస్తా అంటాడు. కానీ ఆ బాస్ మనసులో, నేను చచ్చిపోయినా కూడా సాకమోటోని వదలను అంటాడు. కానీ షిన్ ఒక సైకిక్ కాబట్టి తన మైండ్ లో అనుకున్నది వినేస్తాడు. ఇంకా గన్ పాయింట్ చేస్తాడు. కట్ చేసి సాకమోటో తన షాప్ లో కీ అన్లాక్ చేస్తాడు క్యాషియర్ దగ్గర. అప్పుడే పైన నుంచి గన్లు కిందకు వస్తాయి. సాకమోటో ఆ గన్స్ లో నుంచి ఒక స్టన్ గన్స్ తీసుకొని వెళ్తాడు. కట్ చేస్తే ఇక్కడ మన షిన్ ఏమో బుల్లెట్స్ నుంచి తప్పించుకుంటూ అటాక్ చేస్తూ ఉంటాడు. ఇంకప్పుడు ఒక రౌడీ షాట్ రాకెట్ లాంచర్ తో ఒక బాంబు నిసురుతాడు. షిన్ దాని నుంచి తప్పించుకుని ఒక కంటైనర్ వెనక్కి వెళ్తాడు. ఇంకా అలా షిన్ అటాక్ చేసుకుంటూ వెళ్తుంటే ఒక బుల్లెట్ వచ్చి తన కాలుకి తాకిద్ది. ఇంకా మనోడు పుచ్చుక్కని కింద పడిపోతాడు. ఇంకా షిన్ గారిని అందరూ సరౌండ్ చేసేస్తారు. ఇంకా షిన్ మనసులో, అయిపోయింది, నాకు కథం, నాకు ఇష్టం లేదు, ఎందుకంటే మొత్తం. ఇంకా అలా అనుకుంటూ ఉంటే అక్కడే సాకమోటో వచ్చి అందరికి షాక్ ఇస్తాడు. సాకమోటోని ఒకటి బుల్లెట్లతో హిట్ చేస్తే దాన్ని సాకమోటో చాప్ స్టిక్స్ తో అడ్డుకుంటాడు. సాకమోటో
సాకమోటో అయితే ఒక్కొక్కరిని ఎగరేసి కొడతాడు. నేనైతే కొంచెం స్పీడ్ ఎక్కువ పెట్టేసి, ఎందుకంటే నాకు కాపీరైట్ వేస్తాడు కాబట్టి ఏమనుకోకండి. అప్పుడే షిన్ అడుగుతాడు, నేను ఇక్కడ ఉన్నానని మీకు ఎలా తెలుసు అని షిన్ అడుగుతాడు. అప్పుడే సాకమోటో గన్ లో చూపిస్తాడు తను ఒక జీపీఎస్ ట్రాకర్ పెట్టాడని. ఇంకప్పుడే సాకమోటో షిన్ కి ఒక యాప్రాన్ ఇస్తాడు. గంటకి 800 ఎన్ను ఓవర్ టైం కూడా చేసుకోవచ్చు నీకు ఇష్టమైతే, దానికి నేను ఎక్స్ట్రా ఇస్తా అని అంటాడు. అంటే ఇండైరెక్ట్ గా జాబ్ లో చేరమని అంటున్నాడు. ఇంకా షిన్ జాబ్ లో చేరిపోయి అందరికి హెల్ప్ చేస్తూ ఉంటాడు. ఇంతటితో మన ఎపిసోడ్ అయితే కథ. ఈ ఎపిసోడ్ మీకు నచ్చిందని అనుకుంటున్నా. నెక్స్ట్ ఎపిసోడ్ వచ్చేసి యానిమే టీచర్ తెలుగు బ్రో దానిలో వచ్చి కింద నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తా, చూసేయండి. ఇంకా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పాత వాళ్ళు అయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. నాకు ఫస్ట్ టైం సాకమోటో డేస్ చూసినప్పుడు ఒకటే అనిపించింది, అదేంటంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.